ఏమండి హైదరాబాద్ వెళ్ళే ప్యాసింజర్లు ఎక్కాలండి, ఓపిక లేవు ఇక్కడ. ముందే మీ నాన్నకు నువ్వు బుజ్జిగడమని తెలిస్తే చిట్ నీకు ఈజీగా దొరికేసేదిరా. అది పోలే బా, హైదరాబాద్ వెళ్ళి వెంకటరావు పట్టుకుంటే సరిపోద్ది. నువ్వు టెన్షన్ పడకు. నాకు టెన్షన్ లేదురా, నాకు డౌట్. ముందు నువ్వు వాళ్ళ నాన్నని కాకుండా డైరెక్ట్ గా చిట్టిని చూసావు అనుకో, అప్పుడు ఎలా గుర్తుపడతారా? నీకు అర్థం కావట్లే. నా డార్లింగ్ నేను చూసిన ఆ సరౌండింగ్ ఏరియాలో అది ఉన్నా గుండె దడ 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 కొట్టేసుకోదు. ఏది ఏఆర్ రెహమాన్ దుబాయ్ లో ఆర్కెస్ట్రా పెట్టినట్టు ఉంటుంది ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ, మీరు తప్పుకుంటే నేను లోపలికి వెళ్ళాలి. సీరియస్ గా మాట్లాడుతున్నావు కదా, కనపట్లే, పక్కనుండు. டேய் அந்த பொண்ணு நான் பார்த்தா இதோ இங்க இங்க நெஞ்சிலோ டப்பாஸ் வெடிக்கும். హలో, ఐ నీడ్ టు గో. దా ఎక్కు ఎక్కు. బావా నాకు ఇంకో డౌట్ బావా. ఇప్పుడు నువ్వు చిట్టిని ఎత్తుకుంటే వెళ్తున్నావు కదా, హైదరాబాద్ లో నీకు చిట్టి కంటే అందమైన అమ్మాయి కనపడితే ఆ అమ్మాయి కూడా నీకు నచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు బావా? నాకు చిట్టి తప్ప ఇంకెవ్వరొద్దు బా. సపోజ్ నీ ఆర్కెస్ట్రా డిస్టర్బ్ అయిపోయి రేంజ్ ఫిగర్ దొరికితే రక్కమ్మా కయ్యి తట్టి టెన్ 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 పుదురాగతిల్. హలో, ఏమండి, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నానండి. ఒక్కసారి నా నంబర్ రాసుకుంటారా? మెడపట్టి బయటికి ఎండిన బుద్ధి రాలేదా ముండకనా? ఇంకొకసారి ఫోన్ చేసావంటే నరికి పోగులు పెడతాను. బిడే తమ్మి, బస్సు హైదరాబాద్ ఎన్ని గంటలకు వెళ్తే? 6. 6:00కల్లా బస్సు హైదరాబాద్ వెళ్ళలేదనుకో, 6 ఎప్పుడైతే అప్పుడు నేను బస్సులో దించేస్తానే. తిలన్నా తిలన్నా టన్నని నా. అండ్ ఇందాక బస్ ఎక్కే ముందు నా మీద చిరాకు పడ్డారు మీరే కదా, సారీ. నీకు అవసరమా? అటు చూడు, ఏదో డిప్రెషన్ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. బాగుంది. కొంతమంది ఆడపిల్ల ఎడితే చూడలేమండి, చాలా చండాలంగా ఉంటారు, కానీ మీరు బాగున్నారు. కంటిన్యూ చేయండి, కాసేపు అలా ఆడండి. ఏరా బాబ్జీ, ఏం చేస్తున్నావురా? సినిమా పెడదామని. ఏం సినిమా? హిందీ సినిమా. హిందీ ఇంగ్లీష్ మనకెందుకు గానీ రజనీకాంత్ సినిమా పెట్టు. నిన్న పెట్టింది అదే భాష. నిన్న నేను లేను కదా. కుదరదండి, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఒరే బాబ్జీ, ఆయ్ వాల్ వాబర్స్ రన్నింగ్ లో ఉండగా ఆయ్ అద్దం బదలు కొట్టేసుకుని నువ్వు బయటికి వెళ్ళిపోతావని ఎప్పుడు అనుకున్నావారా? అనుకున్నావా? భాష పెట్టాలి అంతే కదండి. పెట్టు. రానా కొట్టేసావనా? యువర్ వెల్కమ్. అన్నా, డాబాకి వెళ్ళి రోటీ తిందామన్నా? బాగుంటుందా? నీ ఫైట్ లాగా సూపర్ గా ఉంటుందన్నా. అయితే పద. తమ్ముడు, 2 ప్లేట్లు రోటీ. 2 ప్లేట్ రోటీ. పాప వచ్చి హలో అండి. హలో హలో. థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు పర్లేదు. మీ పేరేంటి? రజనీకాంత్. నైస్ మీటింగ్ యు. బాయ్ రా. అలాగనా? నేను వద్దని చెప్పినా నా మాట వినకుండా నువ్వు వైజాగ్ పోయావుగా. సరేదా? ప్రయాణం బాగా జరిగిందా? జరగలేదు. నువ్వేమైనా చేయగలవా? అవన్నీ ఎందుకులే కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. దొరికాడా బుజ్జిగాడు? లేదు. ఇప్పుడు రాంగ్ ప్రాపర్టీ కొనొచ్చు, లిటిగేషన్లో ఉన్న మురికి ప్రాపర్టీ కొనొచ్చు. సరే, సైట్ ఉంది, డాక్యుమెంట్లు లేవంటే ఎట్టకొట్ట తగలట్టు చేయించవచ్చు. డాక్యుమెంట్లు ఉన్నాయి, సైట్ లేదంటే ఏడ తెచ్చేది? నువ్వు బుజ్జిగాని ఎత్తకుండా కూడా అట్నే ఉంటది. నువ్వేంద్ర మేము మాట్లాడుతాను బయట తోలేవా? హలో, నిజమా? ఓ గాడ్, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. లక్ష్మి, ఈ అబ్బాయి ఎట్టున్నాడు చూడు. ఓకే, ఓ మాదిరిగా ఉన్నాడు. కుర్రాడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడు చెప్పి ఎట్టున్నాడు? చాలా బాగున్నాడండి కదా. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరే కాదే, సైడ్ ఇన్కమ్ కోసం అమెరికాలో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడంట. అమెరికాలో రియల్ ఎస్టేట్ ఆడ నేను టెంప్ట్ అయిపోయింది. ఈ మ్యాటర్ లో సైట్ డాక్యుమెంట్ క్లియర్ గా ఉన్నాయి. చిట్టి ఓకే అందనుకో, రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాం. కానీ బుజ్జిగాడు మ్యాటర్ తేలే వరకు చిట్టి ఒప్పుకోదేమోనండి. బుజ్జిగాడే చిట్టేది. అయినా ఈ ఆడపిల్లలు అందరూ డిస్ప్యూట్ ల్యాండ్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారో అర్థమే సావదు.
పెట్టాడే? అక్క గదిలో ఉంది. Banana Nick on a big street and a banana Nick on a California meet and a big street and I wanna meet. We will rock you, a baby rock you, baby. We will rock you. Oh. ఇటువంటి పిచ్చి పిచ్చి కళ్ళగానే ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసుకునేది. ఏమ్మా బుజ్జిగడి కల్లోకి వచ్చాడా? ఈసారి కల్లోకి వస్తే కొత్త నన్ను విలువమ్మా, ఆడితో మాట్లాడాలి. ఎందుకు? అది కాదమ్మా, తెలివైన దానివి లండన్ లో ఎంబీబీఎస్ చదువుకుని వచ్చినావు. ఆ పక్కింటి బుజ్జిగాడైంది ఇంకా ఏడున్నాడు? రమ్మను బయటికి. అందుకే కదా నేను వచ్చేలోపు కనుక్కోమని చెల్లిని పంపించాను. ఉన్నాడా? వచ్చాడాడు? ఏడ వచ్చేది? అడుంటే కొత్తకి. చూడు తల్లి, నీకు మంచి పెనిమిటి కావాలి. భర్త అనేవాడు భార్యని ప్రేమించాలి, భార్యతోనే ఉండాలి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా నీతోనే ఉంటానని నమ్మకం కలిగించాలి. అట్టంటాడు కావాలి తల్లి నీకు పెనిమిటి. ఎగ్జాక్ట్లీ, యూర్ రైట్ బాబాయ్. ఇన్నాళ్ళు అతన్ని ఎందుకు లవ్ చేస్తున్నానో అర్థమయ్యేది కాదు. నువ్వు చెప్తుంటే అర్థమైంది. ఇలాంటి నమ్మకాన్ని, ఇలాంటి కాన్ఫిడెన్స్ ని ఆడు ఇంత నొప్పుడే నాలో క్రియేట్ చేశాడు. సింహాలయ్యన కొడుకులు కానీ జైల్లో ఉన్నారు. 6 ఏళ్ల నుంచి జైల్లో ఉన్నారు. తలుచుకుంటే కడుపు రగిలిపోతుంది. ఛీ! వాళ్ళు పక్కన లేక అవి టోన్ అయిపోయానయ్యా. సర్లే, వాళ్ళు ఎప్పుడు బయటికి తీసుకొస్తారా? నిన్నే ఎప్పుడు బయటికి తీసుకొస్తారా? అది మీరు అనుకున్నంత ఈజీ కాదండి. ఇంప్రిజన్మెంట్ ఇంకా ఉంది. పోనీ జైల్లో నీ కొడుకుల కాండక్ట్ అయినా బాగుంటుంటే ఏ ఆగస్టు 15 రిలీజ్ చేయించేవాళ్ళం. కానీ జైల్లో 4 తలలు పగలగొట్టారయ్యా నీ కొడుకులు. డ్యూటీ చేయక్కర్లా. నేను మంత్రిని చేయబట్టే వీడి దగ్గర మీకు డ్యూటీ పడింది. నా కొడుకులే కాదు, నేను చాలా మంది తలకాయలు పగలు కొట్టా. నీ ఎలక్షన్ లో మర్చిపోయావనుకుంటా. నాకు రూల్స్ సెక్షన్లు చెప్పద్దు. నువ్వు ఏ యాంగిల్లో చేస్తావో నాకు అనవసరం. వచ్చే ఆగస్టు 15కి నా కొడుకులు నా నట్టింటో ఉండాల. సారీ. పర్లేదులేండి. నేను సారీ చెప్పింది నిన్ను కొట్టినందుకు రియలైజేషన్ అయి చెప్పాను అనుకుంటున్నావు కాదు. ఇది మనసులో పెట్టుకుని పని చేయటం మానేస్తావేమో అని చెప్పా. పని చేసిన నీ గుర్తు పెట్టుకుంటాను, చేయను నీ గుర్తు పెట్టుకుంటాను. సారీ. ముందా పని చూడు. వస్తానండి. నమస్తే సార్. శివన్నను చంపాలి, అది నా జీవిత చేయ. చాలా ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నా, కుదరలా. అన్ని శవంగా చూడాలి, ఎంత ఖర్చైనా పర్వాలా. నీకెందుకు డార్లింగ్, నేను చూసుకుంటా కదా. నికాల్ హాత్ నికాల్. మాచిరెడ్డి గురించి నీకు తెలియదు రావు. మాచిరెడ్డి ఎవరు? అడిగని చెప్పకుండా తీసుకొచ్చావా? ఆయన మాచిరెడ్డి గారు. సారీ డార్లింగ్. ఇంతకీ శివన్నకి మీకు గొడవేంటి? చెప్పరయ్యా, మా మధ్య 190 ఉంటాయి, నీకు అనవసరం. ఇంతకు చంపుతావు లేదా? చంపుతాను. శివన్న తెలుసా? అసలు నన్ను ఎప్పుడైనా చూసావా? ఇది శివన్న ఒకసారి చూపించు. టీ బట్టండి. ఆ మాచిరెడ్డితో చేతులు కలిపి నాటకాలు ఆడుతున్నా. మా కుర్రాళ్ళని కార్నర్ చేయడం కానీ, నా రియల్ ఎస్టేట్ దందాన్ని పాయింట్అవుట్ చేయడం కానీ చెయ్యొద్దు. ఆ మాచిరెడ్డికి చెప్పు, వాడి సర్వీస్ రివాల్వర్ ఇచ్చిండ్రా.
తీసుకో. పోలీసోళ్ళంటే నాకు ఇష్టం, అందుకే నిన్ను వదిలేస్తున్నా. జాగ్రత్త. ఈ నెయ్యాలా? అవును. మీరు నాకు ఊరినే ఇవ్వట్లేదురా, ₹1,00,00,000 పెద్ద ఫిట్టింగ్ పెట్టారు. నాకు అర్జెంటుగా 5 లక్షలు కావాలి. మొన్న కదా 10 ఇచ్చాను. ముందు నేను చూడలేదు కదా, చూసుంటే 50 అడిగండి. అడు చూడు ఎలా ఉన్నాడు. ఓ 5 చూడాలి. బ్రెయిన్ పని లేకపోతే. ఏంటి మళ్ళీ డబ్బులా? ఎందుకంటే అడిగి డబ్బులు లేకపోతే అడిగి బ్రెయిన్ పనిచేయదంట. సరే సవేరా ప్లాజా దగ్గర రమ్మను, నా నెంబర్ అడిగి. నువ్వు వెళ్ళి సవేరా ప్లాజా దగ్గర వెయిట్ చేయి, వెంకట వచ్చి డబ్బులు ఇస్తాడు. వెంకట్ ఎవరు? మాచిరెడ్డి కొడుకు. ఉండు, చిన్న క్లారిటీ. ఇద్దరు జైల్లో ఉన్నారు, ఈడు మూడోడు అంతే కదా? అవును. ఓకే. నీకు రియల్ ఎస్టేట్ వెంకట్రావు తెలుసా? తెలీదు. ఏ? ఊరినే సర్దగడే. నువ్వు పని దా.